తార భూమి గగన్ల ఫోటోని విడివిడిగా ఇలా 2 ముక్కలు చేసి గగన్ ఫోటోని గుండెలకి హత్తుకొని ఉంటుంది. తార ఇదంతా అవసరమా అని ధ్రువ అక్కడికి వస్తాడు. అవునన్నయ్య, ఇప్పటి నుండి ఈ ఇంట్లో ఈ రూమ్లో ఉండాల్సింది భూమి గగన్ల ఫోటో కాదు, గగన్ పక్కన నా ఫోటో ఉండాలి అని తార చెప్తూ ఉంటుంది. శారద డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి డాక్టర్ గారు, మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఇప్పుడు నా కోడలు నా కొడుకు ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటారు. మేమెవరం కూడా వాడికి గుర్తులేము. వాడు గతం మర్చిపోయాడు. ఏం ట్రీట్మెంట్ చేస్తే వాడికి గతం గుర్తుకు వస్తుందో వాడికి మీరే గుర్తుకొచ్చేలా చేయాలి అని శారద చెప్పడంతో, ఏంటి ఎవరు గుర్తుకులేరా అని డాక్టర్ అంటాడు. అవును డాక్టర్ గారు, నన్ను కూడా గుర్తుపట్టట్లేదు, నేను వాడి అమ్మని అని శారద అంటే, అయితే నాకు పని ఉన్నట్లే అని డాక్టర్ అంటాడు. ఏంటి మీకు పని ఉండడం ఏంటి అని శారద అడుగుతూ ఉంటే, అప్పుడే అదిగో డాక్టర్ గారు నా కొడుకు కోడల్ని తీసుకుని వస్తున్నాడు. మీరే ఏం చేస్తారో నాకు తెలియదు, నా కొడుక్కి గతం గుర్తుకు రావాలి అని శారద చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళి అక్కడ దాక్కుని ఉంటాను అని పక్కకు వెళ్ళి దాక్కుని ఉంటుంది శారద. అప్పుడే ఆకాష్ భూమిని ఎత్తుకొని అక్కడ ఉన్న స్ట్రక్చర్పై పడుకోబెట్టి, డాక్టర్ పైనుంచి దూకేసింది, మీరే ట్రీట్మెంట్ చేయాలి, ఏదో ఒకటి చేయండి డాక్టర్ అని ఆకాష్ అడుగుతూ ఉంటే, భూమి మెల్లగా దొంగచూపులు చూస్తూ ఇదంతా గమనిస్తూ స్ట్రక్చర్పై పడుకొని ఉంటుంది. దాక్కున్న శారద, స్ట్రక్చర్పై నటిస్తున్న భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆకాష్ని గమనిస్తూ ఉంటారు. ఏంటి పైనుంచి దూకేసిందా అని డాక్టర్ అడగడంతో, అవును అని ఆకాష్ అంటాడు. అయితే ఇది సూసైడ్ కేసు అవుతుంది, ట్రీట్మెంట్ చేయడం కుదరదు అని డాక్టర్ అంటే, లేదు పైనుంచి కాలు జారి పడిపోయింది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి అని ఆకాష్ అడగడంతో, అలాగైతే మీరు కూర్చోండి నేను చూస్తాను అని డాక్టర్ చెప్తాడు. డాక్టర్ నేను కూర్చుంటాను, మీరు ముందు వెళ్ళి చూడండి అని ఆకాష్ అంటే, సరే నేను చూస్తాను, కానీ నీ పేరేంటి అని డాక్టర్ అడగడంతో ఆకాష్ అని ఆకాష్ చెప్తాడు. ఆకాష్ అని మీకు ఎప్పటి నుండి అనిపిస్తుంది, ఎప్పటి నుంచి మీరు అలా ఫీల్ అవుతున్నారు అని డాక్టర్ అంటే, అసలు నేను ఫీల్ అవ్వడం ఏంటి అని ఆకాష్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. నా పేరెంట్స్ నాకు పెట్టిన పేరే ఆకాష్, అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా, షిట్ అంటూ ఆకాష్ అరుస్తూ ఉంటే, మీకు ఇంకొక పేరు ఉందా, మీకు ఆ విషయం గుర్తుందా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. నాకు ఇంకొక పేరేంటి, నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది ఒకే ఒక్క పేరు ఆకాష్ అని ఆకాష్ చెప్తూ ఉంటే, అది కాదు బాబు, కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు గతం మర్చిపోతారు అని డాక్టర్ అంటాడు. నేను గతం మర్చిపోవడం ఏంటి, నాకు చిన్నప్పటి నుంచి ఫీవర్ కూడా రాలేదు, నేను చాలా హెల్తీగా ఉన్నాను, ఆ అమ్మాయిని చెక్ చేయమని చెప్తూ ఉంటే మీరు నన్ను అడుగుతున్నారేంటి క్వశ్చన్స్ అన్నీ, ఇలా టైం వేస్ట్ చేస్తున్నారేంటి అని ఆకాష్ అంటాడు. ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో నేను ఇట్టే కనిపెట్టేస్తాను, 20 years ఎక్స్పీరియన్స్ నాది అని డాక్టర్ అంటూ ఉంటే, ఏంటి మీరు డాక్టరా లేకపోతే ఇంకేదైనా, ఏం మాట్లాడుతున్నారు అని ఆకాష్ అంటే, అవును నేను డాక్టర్ని కాదు, నేను సైకియాట్రిస్ట్ని అని డాక్టర్ చెప్తాడు. ఏంటి మీరు సైకియాట్రిస్ట్ అయితే అసలు నేను గతం మర్చిపోయానని మీకెవరు చెప్పారు, చెప్పండి అని ఆకాష్కి డౌట్ వచ్చి నిలదీస్తూ ఉంటే, అదిగో ఆవిడ అని దాక్కున్న శారదని డాక్టర్ చూపించేస్తాడు. ఇక వెంటనే ఆకాష్ దాక్కున్న శారద దగ్గరికి వెళ్ళి చిటికలు వేస్తూ, ఓ ఇదా మీరా ప్లాన్ చేసింది, నాకిప్పుడు బాగా అర్థమైంది, అసలు మీకు బుద్ధుందా ఇలా చేయడానికి అని అరుస్తూ ఉంటే, రే గగన్ ఒక్కసారి నేను చెప్పేది వినరా అని శారద బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే స్టాప్ ఇట్ అంటూ ఆకాష్ అరుస్తూ ఉంటే, సరిగ్గా భూమి బావా అంటూ లేచి కూర్చుంటుంది. ఓ ఇది కూడా ప్లానేనా అని ఆకాష్ ఇద్దరిని నిలదీస్తూ ఉంటాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి మీకు బుద్ధుందా, నేను గగన్ని కాదు, నేను ఆకాష్ ఎన్నిసార్లు చెప్పాలి, డబ్బుల కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు, ఇవిగోండి డబ్బులు తీసుకోండి, అసలు రేపు నాకు ఒక షో ఉంది, నా డ్యాన్స్ పార్ట్నర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను ఎంత టెన్షన్ పడుతున్నానో మీకు అర్థం కావట్లేదు, ఇదిగోండి డబ్బులు తీసుకోండి అని భూమి శారద మొహాన డబ్బులు విసిరికొట్టి ఆకాష్ వార్నింగ్ ఇచ్చి, ఇంకోసారి ఇలాంటివి చేస్తారంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో భూమి శారద బాధపడుతూ చూస్తూ ఉంటారు.